అయితే వడ్డీ లేని రుణానికి సంబంధించి పాపం కలెక్టర్ గారు పొద్దున్న నుంచి బాగా గజ్వేల్ పోయారు, చేరియాలు పోయారు, దుబ్బాక ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ దుబ్బాక వెళ్తారు. అన్నీ ఒకటే రోజు పెట్టింది. ఎందుకంటే రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. ఇవాళనే మర్చిపోతారు జల్దీ. రేపు ఎలక్షన్ కదా, ఎలక్షన్ కనుకనే రేపు సీరియల్ వచ్చినాయి, వడ్డీ లేని రుణం వచ్చింది. లేకపోతే రేపే నోటిఫికేషన్ సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయని ఇలా అన్ని చెప్పని మర్చిమంటిగా పాపం తల్లాడుతూ ఉన్నారు. అది కూడా ఇంకో గమ్మత్తు మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సిద్దిపేట పట్టణం ఉంది కదా, అక్కడ కూడా మహిళా గ్రూపులు ఉంటారు కదా పట్టణంలో, వాళ్ళకి సీరియల్ లేవు, వడ్డీ లేని రుణం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఎలక్షన్ లేదు. సిద్దిపేట టౌన్లో ఎలక్షన్ లేదు కనుక వాళ్ళకి సీరియల్ రాలే, వడ్డీ లేని రుణం రాలే. ఇప్పుడు రేపు నోటిఫికేషన్ వచ్చి ఎల్లుండి సర్పంచ్ ఎలక్షన్లు తయారవుతున్నారు కనుక మనకు వచ్చినాయి. అది కూడా ఒక్కటి వచ్చింది, అది కూడా సగం మందికి వచ్చింది. అదేనా అర్థం? గంత విషయాలు లేకుండా ఉంటామా మనం? సో ఈ వడ్డీ లేని రుణానికి సంబంధించి కూడా వాస్తవానికి చెప్తున్నది ఏంటంటే, మహిళలు తీసుకున్న రుణం మొత్తానికి వడ్డీ లేని రుణం ఇస్తాము అని అన్నారు. కానీ ఈరోజు జరుగుతున్నది ఏంది? 5 లక్షలకే పరిమితం చేశారు. అర్థమైందా మీకు? అది ఆ పాయింట్ మీకు అర్థమైందా? చెప్పుడు ఏం చెప్తున్నారు? 1,00,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం ఇస్తున్నాము అంటున్నారు. ఈ సంవత్సరం 25,000 కోట్లు ఇచ్చాము అంటున్నారు. 25,000 కోట్లలో 20,000 కోట్లు ఎస్హెచ్జికి ఇది లింకేజ్, 20,000 కోట్లేమో లింకేజ్, ఒక 5,000 కోట్ల రూపాయలేమో స్త్రీనిధి కింద మళ్ళీ సంఘ సభ్యులు తీసుకున్న అప్పు. మొత్తం కలిపి 25,000 కోట్ల రూపాయలు అప్పుగా ఈ సంవత్సరం రాష్ట్రంలో మహిళా సంఘాలు తీసుకున్నారు. కానీ వడ్డీ లేని రుణం ఎంతకు వస్తున్నది? కేవలం 5,000 కోట్లకు మాత్రమే వస్తుంది. ఇస్తామని చెప్తున్నది 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం అని చెప్తున్నదేమో 25,000 కోట్లకు, కానీ ఇస్తున్నది 5,000కు మాత్రమే. అంటే 20 పైసల డబ్బుకు మాత్రమే వడ్డీ లేని రుణం వస్తుంది. మిగతా 80 పైసలకు వడ్డీ లేని రుణము రావడం లేదు.